ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతను ప్రతిరోజూ తన గొర్రెలను అడవిలోకి తీసుకెళ్లి అక్కడ గడ్డి తిపించేవాడు. ఆ అడవి పచ్చగా, చల్లగా ఉండేది. గొర్రెలు కూడా అక్కడ ఎంతో సంతోషంగా తిరుగుతుండేవి. ఒకరోజు ఒక్క గొర్రె అకస్మాత్తుగా అడవిలో లోతుకి పరిగెత్తింది. రామయ్య ఏమైందో అని వెంట వెళ్లాడు. నడుస్తూ ఒక పచ్చని పొదల మధ్యగా వెళ్తుండగా అక్కడ ఒక చిన్న గుహ కనిపించింది. అదిగో! ఆ గుహలోంచి చల్లచల్లని నీటి శబ్దం వినిపిస్తోంది. రామయ్య లోపలికి వెళ్లి చూశాడు. అక్కడ ఒక చిన్న నీటి ఓట ఉంది. ఆ నీరు వజ్రంలా మెరుస్తోంది. రాయి మీద ఇలా రాసి ఉంది: ఇది మాయాజలం. మంచి మనసుతో తాగితే ఆరోగ్యం, బలం వస్తాయి. స్వార్థంతో తాగితే శాపం పడుతుంది. అప్పటికి ఆ గొర్రె ఆ నీరు తాగేసింది. కొద్దిసేపటిలోనే అది బలంగా, ఆరోగ్యంగా మారిపోయింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఇది నిజంగా మాయాజలం అనుకున్నాడు. తర్వాత రామయ్య కొంత నీటిని తీసుకుని తన గ్రామానికి వెళ్లాడు. తన జబ్బుతో ఉన్న నాన్నగారికి ఆ నీరు తాగించాడు. చూడగానే అద్భుతం జరిగింది. నాన్నగారు ఆరోగ్యంగా మారిపోయారు. ఈ విషయం ఊరంతా తెలిసింది. చాలామంది ఆ మాయా జలాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారు. కాని వారి మనసులో స్వార్థం ఉండడంతో ఆ గుహ వారికి కనిపించలేదు. మాయాజలం మళ్లీ ఎవరికీ కనిపించలేదు. కాని రామయ్య మాత్రం మంచి మనసుతో అవసరమైన వారికి మాత్రమే ఆ నీటిని పంచుతూ మంచి కాపరిగా మారాడు. నీతి: మంచి మనసు ఉంటే దేవుడు మనకు అద్భుతమైన వరాలు ఇస్తాడు.